ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాము డిస్క్రిప్టివ్ అనాలిసిస్ ది డీటెయిల్డ్ డిస్కషన్ తోటి. డిస్క్రిప్టివ్ అనాలిసిస్లో మేము ఇప్పుడే మాట్లాడుకున్నాము. మేము దీంట్లో శాంపుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము, లేకపోతే మా దగ్గర పాపులేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటే మేము అది మొత్తము యూస్ చేస్తాము. దీంట్లో మా దగ్గర ఇది చాలా ఇంపార్టెంట్. మా దగ్గర ఇది డిఫరెన్స్ ఉండాలి. మేము డేటా ఎవరిది మేము యూస్ చేస్తున్నాము, యూనివేరియట్ డేటా లేకపోతే బైవేరియట్ డేటా. ముందుగా మేము ఇదే కనుక్కుంటాము, యూనివేరియట్ ఏంటి, బైవేరియట్ ఏంటి. యూనివేరియట్ డేటా వచ్చేసి ఆ డేటా దాంట్లో మేము జస్ట్ వన్ వేరియబుల్ యూజ్ చేస్తున్నాము అనేసి, ఉదాహరణగానే ఆ డేటా మీ దగ్గర ఉంది, మీ ఆఫీస్ మనుషులది, మీ ఆఫీస్లో ఎంత మనుషులు పని చేస్తున్నారో వాళ్ళందరిది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఆ మనుషులది ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మీరు ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు? వాళ్ళది ఏజ్, వాళ్ళ పెళ్ళి అయిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా, అమ్మ బాబు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళది జీతం ఎంత. మీ దగ్గర ఇక్కడ 5 కేటగిరీస్ వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తానంటే, దీంట్లో మీరు 5 ఇన్ఫర్మేషన్ తీసకపోతే మీరు జస్ట్ 1 ఇన్ఫర్మేషన్ వాళ్ళది కలెక్ట్ చేయాలి. ఉదాహరణలో మీరు ఆ మనిషిది మీరు జస్ట్ ఇదే కనుక్కుంటున్నారు, వాడు ఎంత జీతం సంపాదిస్తున్నాడు. మీరు మనిషిది జస్ట్ ఇన్కమ్ ది ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేము అంటాము యూనివేరియట్ డేటా. ఎందుకు? దాంట్లో మీ దగ్గర 2 కాలమ్స్ ఉంటాయి ఒక టేబుల్లో. ఫస్ట్ కాలం ఉంటుంది అందరు మనుషులది నేము, ఆ తర్వాత సెకండ్ కాలం ఉంటుంది వాళ్ళందరిది జీతం ఇన్ఫర్మేషన్. అందుకనే ఇది మేము అంటాము యూనివేరియట్ డేటా. దీంట్లో మేము ఒకటి సింగిల్ వేరియబుల్ యూజ్ చేస్తున్నాము, లేకపోతే యూ కెన్ సే మేము సింగిల్ వేరియబుల్ ది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాము, అది ఏంటి ఇన్కమ్. బైవేరియట్ డేటా ఏముంటుంది, దీంట్లో మేము అట్లీస్ట్ 2 వేరియబుల్స్ ది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాము ఆ గ్రూపులతోటి. అగైన్ మేము సేమ్ ఉదాహరణలు తీసుకుంటాము. మీ దగ్గర మీ ఆఫీస్లో ఎంత మనుషులు పని చేస్తున్నారో వాళ్ళందరిది పేరు ఉంది. ఆ తర్వాత మీరేం చేస్తున్నారు, వాళ్ళది 2 కేటగిరీలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. ముందుగా వాళ్ళది జీతం, ఆ తర్వాత వాళ్ళది ఏజ్ గ్రూప్, వాళ్ళది ఏజ్ ఏంటి. ఇప్పుడు మీరు టేబుల్ సెటప్ చేస్తే దీంట్లో మీ దగ్గర 3 కాలమ్స్ వస్తాయి. ఫస్ట్ కాలం వస్తుంది వాళ్ళది పేరు, సెకండ్ కాలం ఉంటుంది ఇన్కమ్, థర్డ్ కాలం ఉంటుంది వాళ్ళది ఏజ్ గ్రూప్, ఏజ్. ఇక్కడ ఆ అందరిది మీ దగ్గర 2 వేరియబుల్స్లో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్కమ్ ఇంకోటి ఏజ్. అందుకనే ఆ టైప్ ఆఫ్ డేటా మేము అంటాము బైవేరియట్ డేటా. లెట్స్ బిగిన్ విత్ యూనివేరియట్ డేటా. యూనివేరియట్ డేటా చేసిన కూడా మా దగ్గర 2 తరీకాలు ఉంటాయి. యూనివేరియట్ డేటాకి మేము డిస్క్రిప్టివ్ అనాలిసిస్ చేయాలంటే మా దగ్గర మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఉంటుంది ముందుగా, ఇంకోటి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఉంటాయి. ఈ ఇద్దరు మా దగ్గర వచ్చేసి అనాలిసిస్ ప్రాసెస్లో పని చేస్తారు. మేము ఇంకా కనుక్కుంటాము మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏంటి అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఏంటి. ముందుగా మేము చూసుకుంటాం బైవేరియట్ డేటా కోసము మా దగ్గర ఏమేం మెథడ్స్ ఉన్నాయి డేటా అనలైజ్ చేసిందానికి. 2 ways of analyzing the bivariate data are, first is contingency tables and second is correlation. ఇప్పుడు మేము చూసుకుంటాము యూనివేరియట్ డేటా కోసము మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏముంటుంది అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఏముంటుంది. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో చాలా ప్రకారాలుగా ఉంటాయి. ముందుగా వస్తుంది మీన్ కూడా చాలా టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ ఉంటుంది అర్థమెటిక్ మీన్, ఆ తర్వాత వెయిటెడ్ అర్థమెటిక్ మీన్, ముందుగా జియోమెట్రిక్ మీన్, ఆ తర్వాత హార్మోనిక్ మీన్. ఇంకా మీన్ తర్వాత మా దగ్గర ఉంటుంది మోడ్, ఆ తర్వాత మీడియన్, ఇంకోటి క్వార్టైల్స్, ఇంకా డెసైల్స్, లాస్ట్లో పర్సెంటైల్స్. ఆ తర్వాత మేము మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలోనే మేము ఇది చూసుకుంటాము, మీన్, మోడ్, మీడియన్లో ఏం రిలేషన్ ఉంటుంది. స్టాటిస్టిక్లో ఆ రిలేషన్ పేరు ఉంది ఎంపెరికల్ రిలేషన్, అది మేము చూసుకుంటాము ఇంకా నెక్స్ట్ స్లైడ్స్లో. ఆ తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మా దగ్గర చాలా మెథడ్స్ ఉన్నాయి. పేరు ఇక్కడ ఉంది రేంజ్,
ఆ తర్వాత మీన్ డేవియేషన్, ఇంకోటి ఇంటర్ క్వార్టైల్ రేంజ్, ఆ తర్వాత పర్సెంటైల్ రేంజ్, ఇంకోటి స్టాండర్డ్ డేవియేషన్, ఆ తర్వాత వేరియన్స్, లాస్ట్లీ మా దగ్గర ఉంది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ఇంకా స్లైడ్స్లో మేము ఇవన్నీ ఏముంటాయి, ఎక్కడ ఎలాగ ఫార్ములాస్ ఉన్నాయి, ఎక్కడ మేము యూస్ చేయాలి, ఎలాగ యూస్ చేయాలి మేము అన్నీ కనుక్కుంటాము నెక్స్ట్ స్లైడ్స్లో. ఇక్కడ నేను చెప్పాను కదా మీకు, మేము స్టార్ట్ చేస్తాము ఫార్ములా తోటి, ఎలాగా మేము క్యాల్కులేట్ చేయాలి, ఎలాగా మేము యూస్ చేయాలి అన్నీ మా దగ్గర ఉన్నాయి. లెట్స్ బిగిన్ విత్ మీన్. మీన్ ఫార్ములా వచ్చేసి చాలా సింపుల్గానే ఉంటుంది. మీన్ కోసం మేము ఇంకోటి పేరు పెట్టుకుంటాము, అదేంటుంటుంది ఎవరేజ్. ఎవరేజ్ లేకపోతే మీన్. దీంట్లో మేమేం చేస్తాము, ఆ డేటా మా దగ్గర అయితే వచ్చింది ఉన్నదా, ఆ డేటా మా దగ్గర అయితే వచ్చింది, ఆ దాంట్లో మేము అన్ని వాల్యూస్ని మేము సమ్ చేసేస్తాము. సమ్ అంటే మేము అందరికి యాడ్ చేసేస్తాము. ఉదాహరణగా మీ దగ్గర మీ పిల్లలు ఎంత స్కోర్ చేశారు ఆ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది రిపోర్ట్ కార్డ్ త్రూ. మీరేం చేస్తున్నారు, మీరు వాళ్ళది అన్ని మార్క్స్ని యాడ్ చేసేస్తున్నారు. సపోజింగ్లీ మీ పిల్లోడిది ఎంత మార్క్స్ వచ్చినాయి ఇంగ్లీష్లో, ఆ తర్వాత తెలుగులో, ఆ తర్వాత మ్యాథ్స్లో, ఆ తర్వాత సైన్స్లో, 4 సబ్జెక్టులు ఉన్నాయి మీ దగ్గర. మీరేం చేస్తారు, మీరు అన్ని మార్క్స్లు యాడ్ చేసేస్తారు, రైట్. అది వచ్చేస్తుంది సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్. ఆ తర్వాత డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేసి మీ దగ్గర ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 4 సబ్జెక్టు ఉన్నాయి, అందుకు నేను 4 వాల్యూస్, రైట్. ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సైన్స్. మీరు మీన్ క్యాల్కులేట్ చేయాలంటే, ఎవరేజ్ క్యాల్కులేట్ చేయాలంటే మీరేం చేస్తారు, మార్క్స్ది అన్ని మీరు ఎడిషన్ చేసిన తర్వాత ఆ వాల్యూ వచ్చేసి మీరు ఆ పైన రాస్తారు, కింద మీరు రాస్తారు 4. ఎందుకు, బికాజ్ మీ దగ్గర 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ వాల్యూ మీరు క్యాల్కులేట్ చేసిన తర్వాత అది వచ్చేస్తుంది మీ దగ్గర మీన్ లేకపోతే ఎవరేజ్. ఇంకోటి మీన్ తర్వాత మా దగ్గర ఉంది మీడియన్. మీడియన్ ఏముంటుంది, ఇది మిడిల్ వాల్యూ అంటాము మేము. వెన్ ద డేటా ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్. ఇది చాలా ఇంపార్టెంట్. మీడియన్ క్యాల్కులేట్ చేస్తానంటే, మీరు మీడియన్ క్యాల్కులేట్ చేయాలంటే మీరు ఆ మొత్తం డేటా సెట్ని మీరు ఆర్డర్లో, ప్రాపర్ ఆర్డర్లో మీరు అరేంజ్ చేస్తారు. ఎలాగా, మీరు ఇంక్రీజింగ్ ఆర్డర్ కూడా చేసి ఆప్షన్ ఉంది, లేకపోతే డిక్రీజింగ్ ఆర్డర్ కూడా. మేము అది సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాము. మీ దగ్గర 4 సబ్జెక్టులు ఇన్ఫర్మేషన్ ఉంది, మీ పిల్లోడు ఎంత స్కోర్ చేశారు అది మీరు మొత్తం రాసేస్తారు సిస్టమేటిక్గా. ఇంగ్లీష్లో ఎంత, తెలుగులో ఎంత, మ్యాథ్స్లో ఎంత, ఆ తర్వాత సైన్స్లో ఎంత. సపోజింగ్లీ మీరు మీడియన్ క్యాల్కులేట్ చేయాలంటే మీరు ఆ మొత్తం డేటాని, మీ దగ్గర ఆ డేటా ఉంది 4 నంబర్స్ది, మీరు ఆ మొత్తం డేటాని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తారు. సో మీ దగ్గర వచ్చేసి ఎలాగా అవుతుంది, ఆ డేటా సెట్ ఎలాగా మీకు కనిపిస్తుంది, 25, 36, 72 ఇంకా 89. ఈ 4 మీ దగ్గర మార్క్స్ ఉన్నాయి, 4 సబ్జెక్టులు. మీరు దాన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తారు, 25, 36, 72 అండ్ 89. ఆ తర్వాత మీరు మీడియన్ క్యాల్కులేట్ చేయాలంటే దాంట్లో మీరు మిడిల్ వాల్యూ చూస్ చేస్తారు. ఇక్కడ మా దగ్గర మిడిల్ వాల్యూ ఏం లేదు. ఎందుకు, బికాజ్ మా దగ్గర 4 వాల్యూస్ ఉంటే మిడిల్ వాల్యూ ఏం ఉండదు మా దగ్గర. మీరేం చేస్తారు, మిడిల్ వాల్యూ లేకపోతే మీరు మధ్యన 2 వాల్యూస్ని ఎవరేజ్ తీసుకొని లేకపోతే మీన్ తీసుకుని ఆ వాల్యూ మీరు చెప్తారు మీడియన్ లాగానే. నేను రిపీట్ చేస్తాను. మీరు ఈ ఉదాహరణలో మీ దగ్గర 4 వాల్యూస్ వచ్చినాయి, 25, 36, 72, 89. దీంట్లో మిడిల్ వాల్యూ ఏం లేదు మీ దగ్గర, ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ. సో మీరేం చేస్తారు, మీరు మధ్యన 2 వాల్యూలతోటి మీన్ క్యాల్కులేట్ చేస్తారు. ఆ తర్వాత ఆ వాల్యూ వచ్చేసి అది మీది మీడియన్ అవుతుంది. ఇలాగా మీరు మీడియన్ క్యాల్కులేట్ చేస్తారు. మీడియన్లో నేను అందరుగానే రిపీట్ చేస్తాను, డేటా ఇంక్రీజింగ్ ఆర్డర్లో లేకపోతే డిక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్డ్ ఉండాలి. ఆ తర్వాత వస్తుంది లాస్ట్ మోడ్. మోడ్ అంటే మోస్ట్ కామన్ వాల్యూ. మీ డేటా సెట్లో ఏమి అలాగ వాల్యూ ఉంది, అది చాలా సార్లు వస్తున్నాయి,
అది వాల్యూ ఉంటుంది మోడ్. ఉదాహరణలో మీ పిల్లోడి క్లాస్లో 25 మార్క్స్ గెలిచి 10 మనుషులు ఉన్నారు, రైట్? ఇంగ్లీష్లో 25 మార్క్స్ 10 పిల్లలది వచ్చింది. ఆ తర్వాత 35 మార్క్స్ ముగ్గురు పిల్లలది వచ్చింది, దట్స్ ఇట్. ఆ తర్వాత 50 మార్క్స్ వచ్చేసి ఒకే మనిషికి వచ్చింది, ఒకే పిల్లడికి వచ్చింది. ఆ దాంట్లో మీకు మోడ్ క్యాల్కులేట్ చేయాలంటే ఈ డేటా సెట్లో మీరేం చేస్తారు, ఈ డేటా సెట్లో మీరు చూసారు 25 మార్క్స్ ఈజ్ ద మోస్ట్ కామన్ వాల్యూ. ఎందుకు? 25 మార్క్స్ చాలా పిల్లల దగ్గర వచ్చినాయి, అందుకునే మీరు అంటారు మోడ్ అంటే 25 మోస్ట్ కామన్ వాల్యూ. ఆ తర్వాత బ్రాడ్గా మేము చూసుకున్నాము మీన్ ఎలాగా క్యాల్కులేట్ చేస్తాము, మీడియన్, ఆ తర్వాత మోడ్. ఇంకోటి మీన్లోనే మా దగ్గర కేటగిరీ ఉంది, వెయిటెడ్ మీన్, హార్మోనిక్ మీన్, జియోమెట్రిక్ మీన్. ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాము వెయిటెడ్ మీన్ తోటి. వెయిటెడ్ మీన్ ఏముంటుంది? వెయిటెడ్ మీన్ అంటే దీంట్లో మేము వెయిట్స్ అసైన్ చేస్తాము. వెయిట్స్ అనేసి ఇంపార్టెన్స్, వెయిట్స్ అనేసి ఎంత వాల్యూ ఉంది ఆ నంబర్కి మా డేటా సెట్లో. ఉదాహరణలో మీ పిల్లోడ్ క్లాస్లోనే నేను ఇప్పుడే ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీ పిల్లోడ్ క్లాస్లోనే 25 మార్క్స్ తీసుకుంటా 10 మనుషులు ఉన్నారు, 10 పిల్లలది 25 మార్క్స్ వచ్చినాయి ఇంగ్లీష్లో. ఆ తర్వాత 35 మార్క్స్ గెలిచి 3 మనుషులు ఉన్నారు. ఆ తర్వాత 50 మార్క్స్ వచ్చి మీ దగ్గర జస్ట్ 1 పర్సన్ ఉన్నాడు. దాంట్లో మీరు ఇది టేబుల్లో రిప్రజెంట్ చేస్తే ఏం ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది? 25 మార్క్స్ 10 మనుషులకి వచ్చింది, అందుకునే 25 మార్క్స్కి మీరు ఎంత వెయిట్ ఇస్తున్నారు? 10. అది చాలా హై వెయిట్ వాడు వాల్యూ, లేకపోతే మీరు ఇది అంటారు ఆ 25 మార్క్స్ చాలా హైలీ వెయిటెడ్ వాల్యూ. అందుకనే మీరు 25కి వెయిట్ ఇస్తారు 10, ఇక్కడ 35కి వెయిట్ ఇస్తారు 3, ఆ తర్వాత లాస్ట్లో 50కి వెయిట్ ఇస్తారు 1. అలాగా మీరు వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ లేకపోతే వెయిటెడ్ మీన్ మీరు క్యాల్కులేట్ చేస్తారు. ఫార్ములా ఎలాగా ఉంటుంది? మీరు న్యూమరేటర్లో వెయిట్స్ అది ఏంటి ఆ పర్టికులర్ వాల్యూని మీరు మల్టిప్లై చేసి అన్ని యాడ్ చేసి మీరు న్యూమరేటర్లో పెడతారు. డినామినేటర్లో మీరు అన్ని వెయిట్స్ది ఎడిషన్ చేసి డినామినేటర్లో మీరు వాల్యూ పెడతారు. న్యూమరేటర్లో ఎలాగా మీరు క్యాల్కులేట్ చేయాలంటే 25 మార్క్స్ మీది ఎక్స్ అవుతుంది, ఇక్కడ వెయిట్ ఎంత అవుతుంది? 10. మీరు వెయిట్ని ఎక్స్ని మల్టిప్లై చేసి ఇక్కడ వస్తుంది 25 మల్టిప్లైడ్ బై 10, మీ దగ్గర వాల్యూ వస్తుంది 250. ఆ తర్వాత 35 మీ దగ్గర ఇంకోటి వాల్యూ ఉంది, దాని వెయిట్ ఎంత ఉంది? 3. ఎందుకు? బికాజ్ 35 మార్క్స్ తెస్తాను వాళ్ళు 3 పిల్లలు ఉంటే 35 into 3 చేస్తారు. 35 and 3ని మల్టిప్లై చేసి మీ దగ్గర వాల్యూ వస్తుంది 105. ఆ తర్వాత లాస్ట్లీ 50 మార్క్స్ గెలిచి ఒకటే మనిషి ఉన్నాడు, సో 50 విచ్ ఈజ్ యువర్ ఎక్స్ అండ్ వెయిట్ వచ్చేసి 1. మీరు 50 into 1 చేస్తే 50 వస్తుంది. ఇక్కడ 250 ముందుగా వచ్చింది, 105 సెకండ్ నంబర్లో వచ్చింది, లాస్ట్లీ మీ దగ్గర 50 వచ్చింది. మీరు మూడుది ఎడిషన్ చేస్తే మీరు ఎన్ని వాల్యూస్ని ఎడిషన్ చేస్తే మీ దగ్గర న్యూమరేటర్ వచ్చేస్తుంది. డినామినేటర్లో మీ దగ్గర వస్తాయి అన్ని వెయిట్స్ది ఎడిషన్. వెయిట్స్ ఎక్కడ ఎలాగ ఉన్నాయి? మా దగ్గర 10, ఆ తర్వాత మా దగ్గర ఉన్నాయి 3, ఆ తర్వాత 1. మీరు 3ది 10 ప్లస్ 3 ప్లస్ 1 చేస్తే మీ దగ్గర వాల్యూ వస్తుంది, అది అవుతుంది మా దగ్గర డినామినేటర్, సమ్ ఆఫ్ ఆల్ ద వెయిట్స్. అలాగా ఆ తర్వాత వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ తర్వాత మా దగ్గర ఉంది హార్మోనిక్ మీన్. హార్మోనిక్ మీన్ ఫార్ములా చాలానే సింపుల్ ఉంటుంది. దీంట్లో మీరు ఫార్ములాలోనే చూస్తున్నారు. న్యూమరేటర్లో మేము రాస్తాము ఎన్ని వాల్యూస్ మా దగ్గర ఉన్నాయి, అది మేము రిప్రజెంట్ చేస్తాము త్రూ n. స్టాటిస్టిక్స్లో n అంటే ఆ లిస్ట్లో ఆ డేటా సెట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అది ఉంటుంది n.
దట్ ఈస్ ఇన్ ద న్యూమినేటర్. ఆ తర్వాత డినామినేటర్లో మేము ఆ వాల్యూస్ది రెసిప్రోకల్ తీసుకుంటాం. మీరు చూస్తున్నారు ఇక్కడ డినామినేటర్లో మా దగ్గర వాల్యూస్ వస్తాయి 1/x1 ప్లస్ 1/x2 ప్లస్ 1/x3 అప్ టు 1/xn. మీరేం చేస్తారు, మీరు ఆ ఇండివిజువల్ వాల్యూస్ని రెసిప్రోకల్ తీసుకొని 1/1/1 అన్ని రాసేసి అందరిది ఎడిషన్ తీసుకున్న తర్వాత మీరు డినామినేటర్లో రాస్తారు ఇక్కడ ఫార్ములాలో. ఆ తర్వాత మీ దగ్గర వచ్చేస్తుంది హార్మోనిక్ మీన్. లాస్ట్లీ మా దగ్గర ఉంది జియోమెట్రిక్ మీన్. జియోమెట్రిక్ మీన్ వచ్చేసి మేము ఇక్కడ ఫార్ములా పుట్టప్ చేస్తున్నాము. మేము అన్ని వాల్యూస్ది మేము మల్టిప్లికేషన్ తీసుకుంటాము. మేము x1 x2 x3 xn మేము అన్ని వాల్యూస్ని మల్టిప్లికేషన్ తీసుకున్న తర్వాత మేము వాళ్ళది ఆ వాల్యూది అండర్ రూట్ తీసుకుంటాము. అండర్ రూట్ ఎలాగ తీసుకుంటాము, ఎంత వాల్యూస్ ఉంటే ఆ మల్టిప్లికేషన్లో అంతనే మేము రూట్ తీసుకుంటాము. అది ఉంటుంది మీది జియోమెట్రిక్ మీన్ ఫార్ములా. ఇప్పుడు మేము మాట్లాడతాము క్వార్టైల్స్ ఏముంటాయి, డిసైల్స్ ఏముంటాయి, పర్సెంటైల్స్ ఏముంటాయి. మీడియన్లో మాకు చాలా ఇంపార్టెంట్ రూల్ మేము ఇప్పుడు కనుక్కున్నాము. అదేంటి, మీడియన్లో మా డేటా సెట్ ఎవ్రీ టైం అరేంజ్ ఉండాలి. ప్రతిసారి మా దగ్గర ఆ డేటా సెట్ ఇంక్రీజింగ్ లేకపోతే డిక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్డ్ ఉండాలి. ఆ సేమ్ రూల్ మాకు కావాలి క్వార్టైల్స్లో, డిసైల్స్లో, పర్సెంటైల్స్లో. ఆ దాంట్లో కూడా మాకు డేటా సెట్ అరేంజ్డ్ ఉండాలి. ఫార్ములా ఏముంటుంది క్వార్టైల్స్ది, క్వార్టైల్స్ వచ్చేసి ఉంటుంది మీడియన్ ఆఫ్ ద లోవర్ హాఫ్ ఆఫ్ ద డేటా సెట్. లోవర్ హాఫ్ అంటే ఆ మిడిల్ వాల్యూ పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆ డేటా సెట్ ఉంటుంది. ఆ డేటా సెట్లో కూడా మేము మీడియన్ క్యాల్కులేట్ చేస్తే అది ఉంటుంది మా దగ్గర ఫస్ట్ క్వార్టైల్, లేకపోతే ఇంకోటి నేమ్ ఉంది అది ఏంటి లోవర్ క్వార్టైల్. ఆ తర్వాత మీడియన్ వస్తుంది. మీడియన్ అంటే ఆ మొత్తం డేటా సెట్ది మిడిల్ వాల్యూ. ఆ తర్వాత ఆ మిడిల్ వాల్యూది రైట్ హ్యాండ్ సైడ్లో కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే డేటా ఉంటుంది. ఆ డేటా సెట్లో మేము మీడియన్ క్యాల్కులేట్ చేస్తే అది ఉంటుంది అనేసి అప్పర్ క్వార్టైల్ లేకపోతే థర్డ్ క్వార్టైల్. అందుకనే క్వార్టైల్స్ మా దగ్గర 3 వస్తాయి. లోవర్ క్వార్టైల్ లేకపోతే ఫస్ట్ క్వార్టైల్, ఆ తర్వాత సెకండ్ క్వార్టైల్ లేకపోతే మా దగ్గర దాని పేరుంది మీడియన్. లాస్ట్లీ మా దగ్గర వస్తుంది అప్పర్ క్వార్టైల్ లేకపోతే థర్డ్ క్వార్టైల్. అందుకనే క్వార్టైల్స్ మా దగ్గర 3 ప్రకారాల్లో ఉంటాయి. అవి ఇప్పుడు క్వార్టైల్స్ ఏం చేస్తుంది, క్వార్టైల్ అనేసి ఆ మొత్తం డేటాని 25-25-25% డివైడ్ చేస్తుంది. ఎలాగా, మీ దగ్గర మొత్తం డేటా సెట్ ఉంది, మీరు ముందరగా మీడియన్ క్యాల్కులేట్ చేస్తే ఆ మీడియన్ వచ్చేసి అది ఆ డేటా సెట్ని 50% డివైడ్ చేస్తుంది, రైట్. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 50% ఉంది, దాంట్లో నుంచి కూడా మేము మీడియన్ క్యాల్కులేట్ చేస్తున్నాము. అది మేము పేరు పెడుతున్నాము లోవర్ క్వార్టైల్ లేకపోతే ఫస్ట్ క్వార్టైల్. అది క్వార్టైల్ ఏం చేస్తుంది, ఆ మొత్తం డేటాని ఆ 50% డేటాని 25% డివైడ్ చేస్తుంది. ఓకే, ఆ తర్వాత మేము వస్తాము టు ద రైట్ సైడ్. ఆ మీడియన్ది టు ద రైట్ సైడ్ వస్తే అక్కడ కూడా మా దగ్గర 50% డేటా ఉంది. అది అక్కడ మేము ఏం చేస్తున్నాము, మేము అక్కడ మీడియన్ క్యాల్కులేట్ చేస్తున్నాము. ఆ పేరు మేము పెడుతున్నాము అప్పర్ క్వార్టైల్ లేకపోతే థర్డ్ క్వార్టైల్. ఆ క్వార్టైల్ ఏం చేస్తుంది, అగైన్ ఆ క్వార్టైల్ ఆ మొత్తం 50%ని 2 భాగంలో డివైడ్ చేస్తుంది, 25% అండ్ 25%. అందుకునే మేము అంటాము క్వార్టైల్స్ మొత్తం డేటా సెట్ని 25% డివైడ్ చేస్తుంది. అందుకునే మా దగ్గర 3 క్వార్టైల్స్ వస్తే 4 భాగాలు వస్తాయి. ముందు భాగం 25%, ఇంకోటి 25%, థర్డ్ పార్ట్ 25%, లాస్ట్ పార్ట్ వస్తుంది 25%. అందుకనే 4 భాగాలు డివైడ్ చేస్తానికి మా దగ్గర 3 వాల్యూస్ ఉంటాయి. ఆ 3 వాల్యూస్ మేము పేరు పెడతాము ఫస్ట్ క్వార్టైల్, దట్ ఈస్ లోవర్ క్వార్టైల్. సెకండ్ క్వార్టైల్ అది మీది మీడియన్. లాస్ట్లీ థర్డ్ క్వార్టైల్ అంటే అప్పర్ క్వార్టైల్. ఆ తర్వాత మా దగ్గర వచ్చింది డెసైల్స్. డెసైల్స్ ఏం చేస్తుంది, ఆ మొత్తం డేటాని 10% డివైడ్ చేస్తుంది. లెట్స్ అగైన్ స్టార్ట్ విత్, మేము మొత్తం డేటాని అరేంజ్ చేసుకున్నాము ఇంక్రీజింగ్ ఆర్డర్లో. సపోజింగ్లీ మేము మీడియన్ క్యాల్కులేట్ చేసాము, ఆ మీడియన్ మొత్తం డేటాని 50% డివైడ్ చేస్తుంది. ఆ తర్వాత మేము
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డేటా తీసుకుని అది 50% డేటా తీసుకుని దాంట్లో కూడా మేము 10% మేము డివైడ్ చేస్తాం, భాగాలు చేస్తున్నాము. ఎన్ని భాగాలు అవుతుంది దాంట్లో అవుతుంది 5 భాగాలు. ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మా దగ్గర 50% డేటా ఉంది, మేము ఆ దాంట్లో 5 భాగాలు చేస్తున్నాము, 10%, 10%, 10%, 10%, 10%. అందుకనే మా దగ్గర 5 ఇక్కడ డెసైల్స్ వస్తాయి. ఆ తర్వాత ఇంకోటి రైట్ హ్యాండ్ సైడ్ 50% డేటా కోసం కూడా మేము 5 భాగాల్లో చేస్తాము, అక్కడ కూడా మా దగ్గర 5 డెసైల్స్ వస్తాయి. అందుకనే డెసైల్స్ మా దగ్గర 10 డెసైల్స్ ఉంటాయి, D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9. అలాగా మా దగ్గర 10 భాగాలు అయిపోతే మా దగ్గర వస్తే 9 డెసైల్స్. క్వార్టైల్స్ లో మా దగ్గర 4 భాగాలు ఉంది, మా దగ్గర 3 క్వార్టైల్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా మా దగ్గర 10 భాగాలు చేసి మా దగ్గర 9 డెసైల్స్ వస్తాయి. లాస్ట్లీ పర్సెంటైల్స్ లో మా దగ్గర ఎన్ని భాగాలు అయితే మా దగ్గర 1% 100 భాగాలు అయితే మొత్తం డేటా సెట్ ని. అందుకనే మా దగ్గర 99 పర్సెంటైల్స్ వస్తాయి. ఆ పర్సెంటైల్స్ ని మేము పేర్లాగా పెడతాము, P1, P2, P3, P4, P5, P6 అలాగా వెళ్ళేసి మా దగ్గర లాస్ట్ లో ఉంటాయి P98, P99 అలాగా. ఆ అన్ని మేము పేరు పెట్టేసి మేము ఏం చేస్తున్నాము, మొత్తం డేటా సెట్ ని 100% డేటా సెట్ ని 9 మేము మొత్తం డేటా సెట్ ని మేము ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా మా దగ్గర ఉంది మీన్ డేవియేషన్ ది. ఇది ఫస్ట్ ఫార్ములా మా దగ్గర వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఉంది. మీన్ డేవియేషన్ అంటే మా దగ్గర ఆ డేటాది మీన్ వచ్చేసి ఆ మీన్ తోటి అన్ని వాల్యూస్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి, ఎంత డీవియేటెడ్ ఉన్నాయి, అది మేము ఇక్కడ ఈ మీన్ డేవియేషన్ ఫార్ములాలో కనుక్కుంటాము. మేమేం చేస్తాము, మీన్ డేవియేషన్ కోసము మేము మొత్తం డేటా సెట్ ని మా దగ్గర పెట్టుకుని ఆ తర్వాత దాంట్లో నుంచి మేము మీన్ క్యాల్కులేట్ చేస్తాం. మీన్ క్యాల్కులేట్ చేసిన తర్వాత మేము ఇది చూడాలి, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఆ మీన్ తోటి ఎంత దూరంగా ఉంది, ఎంత డీవియేటెడ్గా ఉంది. మేము ఎలాగ చేస్తాము, ఉదాహరణలో మా దగ్గర 5 వాల్యూస్ ఉన్నాయి డేటా సెట్లో, మేము మీన్ క్యాల్కులేట్ చేస్తాము. మేమేం చేస్తాము, మీన్ డేవియేషన్ కోసం మేము ఎక్స్ వాల్యూ ఇంకా మీన్ వాల్యూది మేము డిఫరెన్స్ తీసుకుంటాము. డిఫరెన్స్ తీసుకున్న తర్వాత మా దగ్గర ఫస్ట్ డిఫరెన్స్ వస్తుంది, ఫస్ట్ వాల్యూ అండ్ మీన్ ది సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత. ఇంకోటి వస్తుంది మా దగ్గర సెకండ్ వాల్యూ ఇంకా మీన్ ది డిఫరెన్స్ తీసుకున్న తర్వాత. అలాగా మేము అన్ని మీన్ డేవియేషన్ తీసుకుంటాము.